ఫస్ట్ ఏంటంటే పెద్దమ్మ తల్లి టెంపుల్ లోని యాకరెడ్డి పూజారి. రెండోది మాకు ఇంకోటి వీడియోలోని క్యాబ్ డ్రైవర్ అని తెలిసింది. మూడో రూపం ఏంటంటే అతను యాక్చువల్ గా రియల్ గా ఒక తోపుడు బండిలోని మల్లెపూలు, బంతిపూలు, చంపక పూలు అమ్మినోళ్ళు అతను. ఇది మూడో రూపం. నాలుగో రూపం భవితకున్నట్టే ఈయనకు కూడా రూపాలు ఉన్నాయన్నట్టు. రూపాలు ఉన్నాయి. నాలుగో రూపం ఏంటంటే ఈ అఘోరా రోల్ ఒకటి. అఘోరా ఫస్ట్ పెద్దమ్మ తల్లి టెంపుల్, రెండోది మల్లెపూలు, మంచిపూలు, మూడోది అఘోరా డ్రైవర్, క్యాబ్ డ్రైవర్ రెండో అతను. ఫస్ట్ వచ్చేసి పూలు అమ్ముకున్నాడట, సెకండ్ వచ్చేసి క్యాబ్ డ్రైవర్ అట, థర్డ్ వచ్చేసి క్షుద్ర పూజలు, తర్వాత వచ్చేసేమో పెద్దమ్మవారి టెంపుల్లో అమ్మవారి టెంపుల్లో ఈ 4 అవతారాలు. సో భవిత 3 అవతారాలే చెప్పింది, కానీ యాకిరెడ్డి 4 అవతారాలు అని చెప్పేసి కాశీ నుంచి ఇతను అన్ని నేర్చుకొని కాశీ అఘోరా. అశ్విన్ గారు ఒక డౌట్ ఉంది, అంటే ఎంట్రన్స్ లో నేను వచ్చేటప్పుడు మీ నెంబర్ తో పాటు అంటే విద్య, వైద్య, కులం సంథింగ్ కొన్ని పెట్టారు, అంటే సమస్యలకు సంబంధించినవన్నీ మీరు చెప్తారని చెప్పేసి అక్కడ రాయడం జరిగింది. మీరెందుకు ఆయన వచ్చినప్పుడు మీరు మొహం చూసి చెప్పలేకపోయింది, ఈయన ఫేక్ అని మీకు ఎందుకు తెలియలేకపోయింది, అంత ఎందుకు నమ్మారు? నాకు తెలిసింది అది అక్కడ జరిగింది, తెలిసిన వస్తావు ఎందుకు తీసుకొచ్చుకున్నారు? నేను యాక్చువల్ షూటింగ్ కదా, పర్సనల్ మ్యాటర్, దొంగడం మాకు పర్సనల్ సంబంధం లేదు కదా. నాకేదో షూటింగ్ దొరుకుతుంది అంటే నేనేదో షూటింగ్ ఛాన్స్ దొరుకుతుంది, ప్లస్ మొత్తానికి మీకు యాక్టింగ్ కోసం మిమ్మల్ని ఒక యాక్టర్ కాస్త కమెడియన్ చేసి ఈ వీడియోలో. ఓకే, అదే దాని తర్వాత ఏంటంటే మాకు గడప గుడిలో కూర్చోబెట్టాడు. ఆ ఫొటోస్ మా దగ్గర ఉన్నాయి. కూర్చోబెట్టి శ్రీకాంత్ ఫోటో తీసారికి నాకి మేము ప్రతిదీ నిల్చుని ఇలాగ అమ్మవారికి పూజ చేయడం ఇచ్చాడు. ప్రతిదీ క్లోజ్అప్ షాట్లు బయట నుంచి శ్రీకాంత్ తీయించాడు. నేను శ్రీకాంత్ ఇది ప్రతిదీ ఎందుకు ఇది వీడియో తీస్తున్నారు, ఫోటోలు తీయమంటున్నాను నీకంటే నేను అడిగాను, సార్ మీరు ఎందుకు ఇవన్నీ తీస్తున్నారంటే డైరెక్టర్ పంపించాలి కదా, గుడి ఫేమస్ అవ్వాలి కదా అన్నాడు. ఎందుకంటే అతని టోన్ సేమ్ ఇలాగే ఉంటుంది. అదే సరే రియల్ అనుకొని నమ్మాము. దాంతో ఏం చేశాడు, మీ మీద కట్లు ఉన్నాయి, గుడి ఏమో డెవలప్ అవ్వకుండా ఇక్కడ గోల్ మంది మీకు శత్రువులు ఉన్నారు, ఇది ఉన్నారు, అది ఉన్నారు అని చెప్పారు. అయితే ఈ లోగాలు ఏం చేశాడు అంటే బిలెట్ తెమ్మన్నారు కొత్తది. మనం చూసిన బిలెట్ తెచ్చి ఇక్కడ కోసుకున్నాడు. అతను కోసాడు, యాకిరెడ్డి కోసాడు, గడప గుడిలో కూర్చొని. కోసిన తర్వాత ఒక సంచి ఇప్పాడు. సంచిలోని ఇన్ని తావీజులు, ఇన్ని రాగిరేకులు, ఇంకా కొన్ని ఏర్లు ఉన్నాయి. దాని తర్వాత పనసకాయ ఉంటాయి కదా, పనసకాయ పిక్కలు ఎండగొట్టి అది మసాలా చేసి ఇవన్నీ నాకు ఇచ్చాడు. దేనికని అడిగాను, ఇది రోజుకి నూరేసి కాల్చి మీరు బొట్టు పెట్టుకోండి అన్నాడు.